choice is his. అర్థమవుతుందా? బట్ his choice is medicine, definitely he will do that only. And what is your favorite branch in medicine? MBBS తర్వాత స్పెషలైజేషన్ ఏం చేయాలనుకుంటున్నారు? Cardiology or neurology? Very good. See, one point about Narasimha Naidu. Narasimha Naidu elanti student ante వాడు ఏ ఎగ్జామ్ రాయను ఇక్కడ కాలేజ్లో, అది డిబిటీ అయినా ఎంఎంటీ అయినా ఏ ఎగ్జామ్ పెట్టినా కానీ ఫస్ట్ ప్లేస్ మాత్రం నరసింహ నాయుడు ఉంటుంది. ఎనీ ఎగ్జామ్ యూ టేక్ ఇట్. ఆ రోజు నరసింహ నాయుడు పేరు లేదనుకో, ఫస్ట్ వాడు ఎగ్జామ్ రాయలేదని అర్థం. అంతే, అలాంటి ప్రిపరేషన్ ఉండదు. కానీ ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే he couldn't score as expected marks in physics in the final exam. That responsibility మాది ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు తప్పు. సో ఆ ఎగ్జామ్లో ఏం జరిగిందో అనేది నేను చాలాసార్లు అడిగాను వాడిని, బట్ వాడు ఇంకా నాకు ప్రాపర్గా చెప్పలేదు. బట్ ఐ రిక్వెస్ట్ నరసింహ నాయుడు జస్ట్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఎగ్జామ్ హాల్ ఇన్ ద 2-3 hours. లేదు, నేను ఎగ్జామ్ స్ట్రాటజీ గురించి చెప్పాను. ఫిజిక్స్ అప్లై అది చెప్పాలి నాకు మెయిన్. అది అదే ఎందుకంటే నన్ను క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. ఆధార్ 100 తెప్పిస్తున్నారు, నర్సింగ్ కింద క్వశ్చన్ మార్క్స్ ఇదే అడిగేది వాళ్ళు అసలు క్వశ్చన్ ఎవరైనా. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ ఐఎమ్ రియల్లీ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ. సో అసలు ఏం జరిగింది నాకు ఇంకా ఇప్పుడు ప్రాపర్ ఆన్సర్ రాలేదు. సో ఇప్పుడు నాకు చెప్తే అందరు స్టూడెంట్స్ ముందు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ప్లీజ్. ఇంకొకటి మీరు ఎవరైనా ఎమోషనల్గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా కదా, అంటే లైక్ ప్రెజర్ ఫీల్ అవుతున్నారా? చెప్పండి, ఏం పర్వాలేదు. అవుతుంటారు, నాకు తెలుసు చాలామంది అవుతుంటారు. కానీ ప్లీజ్ ఆ ప్రెజర్ కానీ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఉంటుంది. మీకు మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా ముఖ్యం ఎగ్జామ్ టైంలో. ముఖ్యంగా ఎగ్జామ్ టైంలో మీ టైం మేనేజ్మెంట్ గురించి చాలా. ఇప్పుడు మీరు అనుకుంటుంటారు సార్ వాళ్ళు ఇన్ని ఎగ్జామ్స్ పెడతారు, ఏంటి మనకు అసలు చదువుకునే టైం ఉండడం లేదు. మీరు అడగండి, ఎగ్జామ్ తీసేమని కాదు, ఎందుకు మీకు టైం కావాలి చదువుకోవడానికి. సో మీ టైం కోసం అడగండి సార్. సార్ నేను ఇంత టైం ప్రిపేర్ కావాలా, నాకు ఇంత టైం కావాలా, కానీ ఎగ్జామ్ మాత్రం తీసేయండి. బికాస్ ఎగ్జామ్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నా మెయిన్ ఎగ్జామ్ అయిపోయింది కదా నీట్, దానికి ముందర ఎన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తే అంత బెటర్ అనమాట నాకు. సో ఇక్కడ టఫ్ లెవెల్ పెడతారు, మొత్తం ఎన్ని ఎగ్జామ్స్ పెడితే అన్ని ఎగ్జామ్స్. నాకు ఈ ఎగ్జామ్లో జరిగింది ఏమంటే, నార్మల్గా అయితే నేను కూడా తెలిసి అలా ఉండకూడదని తెలిసి కూడా నేను కూడా పర్వాలేదు నీట్ అంటే కొంచెం నా మీడియం లెవెల్ కొంచెం మైండ్ సెట్ అనేది అలా ఉందన్నమాట. ఆ టైంలో ప్రతి ఎగ్జామ్ అలాగే వచ్చింది. ఇయర్ కూడా అంత టఫ్ ఏం రాదు, కొంచెం ఈజీగానే వస్తే పర్వాలేదు పోదామని ఎగ్జామ్ లోపలికి వెళ్ళినాము, కూర్చున్నాము. 5 minutes పేపర్ ఇచ్చారు. దాని తర్వాత పేపర్స్ చెక్ చేస్తే బయాలజీలోనే నా షాక్ అనమాట. అంటే ఇంతవరకు అలాంటి పేపర్ రాలేదు, లాస్ట్ 10 yearsలో ఇంతవరకు అలాంటి పేపర్ ఎప్పుడు రాలేదు. సో దాని తర్వాత కెమిస్ట్రీ బయాలజీలోనే దగ్గర 1 hour పైన అయిపోయింది. సో ఇక్కడ బైపీ స్టూడెంట్స్ అంటే అర్థం చేసుకుంటారు ఎవరన్నా. మామూలుగా అయితే బయాలజీకి మినిమం అందరూ 30 to 40 minutes అనుకుంటారు, కానీ లాస్ట్ ఇయర్ పేపర్ చూస్తే ఆ సాల్వ్ చేయడానికి 1 hour ఈజీ పడుతుంది. సో ఆ 1 hour తర్వాత నేను మిగిలింది 2 hours. 2 hours నువ్వు కెమిస్ట్రీ ఫిజిక్స్ 2 సాల్వ్ చేయాలి. కానీ కెమిస్ట్రీకి వాళ్ళు ఇచ్చిన పేపర్ని కెమిస్ట్రీకి కూడా మినిమం 1 hour పడుతుంది. కానీ నాకు కెమిస్ట్రీ చేయడానికి దాంట్లో కూడా 1 hour కంటే ఎక్కువ టైం పట్టింది. నాకు జస్ట్ ఫిజిక్స్ చేయడానికి మిగిలిన టైం 40 minutes. కానీ మొన్న వచ్చిన పేపర్ చేయడానికి టోటల్ టైం నా దృష్టిలో అయితే జస్ట్ 2 hours 30 minutes. ఫిజిక్స్ పేపర్ మాత్రం